హలో నమస్తే. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయి కృష్ణ అనే యువకుడి మరణం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద వివాదంగా మారింది. ఆ యువకుడు మరణించాడు అనే దానికి సంబంధించిన అధికారిక సమాచారం ఈ క్షణానికి లేదు కానీ అతను మరణించిన వార్త నిజం. అతను మరణించిన అంశానికి సంబంధించిన సమాచారాన్ని కుటుంబ సభ్యులు కూడా ధృవీకరిస్తున్నారు. ఏం జరిగింది సాయి కృష్ణ అంశానికి సంబంధించి? రాష్ట్ర ప్రజలందరినీ కలిచివేస్తున్న ఒక్క మాట, రాష్ట్ర ప్రజలందరినీ ఆవేదనకు గురిచేస్తున్న ఒక మాట, ప్రతి మహిళ బాధపడుతున్న ఒక మాట, సాయి కృష్ణ తల్లి మాట్లాడిన మాట. నా కుమారుడిని ఎలాగూ చంపేశారు, నా కుమారుడి బూడిదైనా కనీసం నాకివ్వండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని ఆవేదనకు గురిచేస్తున్నాయి. తన కుమారుడు ఎక్కడున్నాడో నెల రోజులుగా వెతుకుతున్నాను, ఆచూకీ దొరకట్లేదు. చివరికి ప్రభుత్వ ఆసుపత్రికెళ్ళి మార్చురీలో కూడా చెక్ చేశాను. నా కుమారుడి మృతదేహం నాకు కనిపించలేదు అంటూ ఆమె చెప్తున్న మాటలు విని ప్రతి ఒక్కరు కన్నీటి పర్యంతమవుతున్నారు. గత నెల 9న మార్కాపురం ప్రాంతంలో గాదె సాయి కృష్ణని కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నుంచి అతను కనపడకుండా పోయారు. నా కుమారుడిని అక్కడి నుంచి తీసుకొచ్చారు, అతని ఆచూకీ ఏంటి అంటూ గాదె సాయి కృష్ణ తల్లి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అడిగితే, అతన్ని ఇక నువ్వు మర్చిపో, వాడిని చంపేస్తాం అంటూ అక్కడ సీఐగా ఉన్న నాగరాజు ఆమెను ఉద్దేశించి మాట్లాడినట్లుగా ఆమె చెప్తున్నారు. సో నీ కుమారుడిని చంపేస్తాం, నువ్వు ఇక్కడికి రావద్దు అంటూ నన్ను హెచ్చరించారు. అంతేకాదు నా ఫోన్ కూడా తీసుకొని పోలీసుల దగ్గరే పెట్టుకున్నారు. పోలీసులు తమ దగ్గరే తన ఫోన్‌ను కూడా పెట్టుకున్నారు అంటూ ఆమె చెప్తున్నారు. కొద్ది రోజులు గడిచిన తర్వాత నేను అక్కడికెళ్ళి కనీసం నా ఫోన్ ఇవ్వండి, నా కుమారుడికి ఫోన్ చేసుకుంటాను అంటూ రోజుల తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన తర్వాత తనకు ఆ ఫోన్ ఇచ్చారు. కుమారుడు ఎక్కడున్నాడో మాత్రం చెప్పే ప్రయత్నం చేయలేదు అంటూ చెప్తున్నారు. అయితే గాదె సాయి కృష్ణకి సంబంధించిన కొన్ని ఫోటోసు నిన్నటి నుంచి వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో కనపడుతున్నాయి. అతని కాలు వేళ్ళకి సంబంధించిన గోర్లను పీకేసిన దృశ్యాలు, అతని మృతదేహానికి సంబంధించిన ఫేస్ ఫోటోస్‌ని మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత అంబటి రాంబాబు 2 రోజుల క్రితం చెప్పారు, అతన్ని పోలీస్ స్టేషన్‌లోనే చంపేశారు. పక్కనే ఉన్న ఆర్ఎంపీ దగ్గరికెళ్ళి గోర్లు పీకించేశారు. తర్వాత ట్రీట్మెంట్ చేశారు. ఆ తర్వాత టూ వీలర్ పైన అతన్ని కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి శ్మశానంలో అతన్ని దహనం చేసి, ఆ బూడిదను కూడా అక్కడ లేకుండా చేశారు. ఇదంతా పోలీసులే చేశారు అంటూ ఆయన ఆరోపణ చేస్తున్నారు. అవే ఆరోపణలని గాదె సాయికృష్ణ మేనమామ, గాదె సాయికృష్ణ తల్లి కూడా చేస్తూ వస్తున్నారు. కనీసం బూడిదైనా ఇవ్వండి అంటూ ఆమె రోదించిన 3 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. నిన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ అంశంపైన ప్రత్యేక విచారణ చేస్తామంటూ ఒక ఐపీఎస్ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించారు. విచారణకు ఆదేశించడం మాత్రమే కాదు, నిన్న ఆ సీఐని సస్పెండ్ చేసినట్లుగా ప్రకటించారు. 2 రోజుల క్రితం ఆయన్ని వీఆర్‌కి పంపించారు. సో ఇక్కడ జరిగిందేంటి? పోలీస్ స్టేషన్‌కి వచ్చిన ఒక వ్యక్తి ఏ రకంగా చనిపోయాడు? పోలీస్ స్టేషన్‌కి వచ్చిన వ్యక్తిని చంపేసింది ఎవరు? పోలీస్ స్టేషన్‌కి వచ్చిన వ్యక్తి చనిపోతే చాలా సందర్భాల్లో పోలీస్ స్టేషన్‌లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సందర్భంగా, థర్డ్ డిగ్రీ లాంటి ప్రయోగాలు చేస్తున్న సందర్భంగా అక్కడ ఖైదీలు చనిపోవడం చూస్తున్నాం. లాకప్ డెత్‌ల పేరుతో వాటి పేరు చాలా పెద్ద ఇష్యూస్ జరగడం కూడా చూస్తున్నాం. సో అక్కడ చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళి దహనం కూడా చేశారు పోలీసులు. బూడిద కూడా లేకుండా చేశారంటే అది క్రిమినల్ యాక్టివిటీ అవుతుంది కదా! లాకప్ డెత్ జరిగితే కూడా చాలా పెద్ద ఇష్యూగా చూస్తారు. మానవ హక్కుల సంఘాలంతా రంగప్రవేశం చేయడం, మానవ హక్కులు లేకుండా చేస్తున్నారు పోలీసులు, కొట్టే హక్కు ఎవరిచ్చారు, థర్డ్ డిగ్రీ ఎలా ప్రయోగిస్తారు, ఇవన్నీ చాలా ఇష్యూస్ చూసాం. అలాంటిది పోలీస్ స్టేషన్‌లోనే చనిపోయిన ఒక వ్యక్తిని శ్మశానానికి తీసుకెళ్ళి దహనం చేసి బూడిద కూడా లేకుండా చేశారంటే క్రిమినల్ ఇంటెన్షన్‌తో పోలీసులు బిహేవ్ చేసినట్టుగా చూడాల్సిన అవసరం ఉంది కదా! పొరపాటున జరిగుంటే కాన్సిక్వెన్సెస్‌ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. చట్టపరంగా దాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. పైగా చట్టాన్ని కాపాడాల్సిన స్థలం పోలీస్ స్టేషన్, పోలీసులే కదా చట్టాన్ని కాపాడాల్సింది. అటువంటి వాళ్ళు శవాన్ని మాయం చేసేద్దాం, బూడిద లేకుండా చేద్దామని అనుకుంటే అది వాళ్ళ ఇంటెన్షన్ రాంగ్ అని కదా! వాళ్ళే క్రిమినల్ యాక్టివిటీ చేస్తున్నట్లు కదా! ఇంకెవరు రక్షణ కల్పిస్తారు? ఈ సందర్భంగానే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నమాట, మాకు మొత్తం పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం ఉంది. కానీ ఆ పర్టిక్యులర్ సీఐ పైన, ఆ పర్టిక్యులర్ పోలీస్ స్టేషన్‌కి సంబంధించిన సిబ్బంది పైన నమ్మకం లేదు. ఆయన్ను అరెస్ట్ చేయాలి. ఆయన్ని అరెస్ట్ చేసి విచారించాలి. నా కుమారుడిని ఏం చేశారో బయటికి రావాలి అంటూ ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే ఇక్కడ రాజకీయ పార్టీలు కూడా నేచురల్‌గా రంగప్రవేశం చేస్తాయి. రాజకీయ పార్టీలు కూడా వచ్చాయి. ఒక కాపు యువకుడిని ఇలా చేస్తారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ కుమారుడు గడిచిన ఎన్నికల సందర్భంగా జనసేన పార్టీ విజయం కోసం పనిచేశారు అనేది సాయికృష్ణ కుటుంబ సభ్యులు చెప్తున్న మాట. తాము జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళమంటూ మెడలో ఐడీ కార్డ్ పట్టుకొని మరీ చూపిస్తున్నారు సాయికృష్ణ కుటుంబ సభ్యులు. అంతేకాదు ఈ కేసులో సీఐతో రాజీ చేసుకోండి అంటూ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, జనసేన పార్టీకి సంబంధించిన స్థానిక పార్టీ ఇన్ఛార్జ్ మా దగ్గరికొచ్చి బేరం చేశాడు మాతోటి.
ఆయన ఎప్పుడైతే మా దగ్గరికొచ్చి సీఐతో రాజీ చేసుకోండి అంటూ బేరం చేశాడో, అప్పుడే అర్థమైపోయింది మా కుమారుడిని చంపేశారనే విషయం మాకు అని. ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నాం. ఈ ప్రభుత్వానికి రావాలని మేము పనిచేసాం. ఈ ప్రభుత్వం రావాలని ఓట్లేయించాం, ఓట్లేసాం. అటువంటి మా కుమారుడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లోనే చంపేసి, దహనం చేసి, బూడిద కూడా దక్కనీయని పరిస్థితికి తీసుకొచ్చి, మమ్మల్నే రాజీ చేసుకోండి అంటూ మా పార్టీకి సంబంధించిన నాయకులే వచ్చి మా దగ్గర మాట్లాడుతుంటే, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామంటూ చెప్తున్నారు. అయితే ఇక్కడ 2, 3 కీలకమైన అంశాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మరొక అంశం కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన పౌర హక్కుల సంఘాలు ఏమైపోయాయి? ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ప్రజా సంఘాలు ఏమైపోయాయి? ఇన్ని రోజులుగా ఒక యువకుడు కనపడకుండా పోతే, ఆ తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ రోజుల తరబడి తిరుగుతుంటే, మానవ హక్కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కనీసం స్పందించలేదు. అక్కడ స్థానిక న్యాయవాదులు కొంతమంది ఆమె ఆవేదన చూసిన తర్వాత పోలీస్ స్టేషన్‌కెళ్ళి కనుక్కుంటే, స్థానిక పోలీసులు అసలు మేము ఆయన్ని అరెస్ట్ చేయలేదని చెప్పారట. ఆ తర్వాత అదే బృందం మార్కాపురం నుంచి అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారనే సమాచారంతో మార్కాపురంకెళ్ళి అక్కడ విచారణ చేసిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారనే విషయాన్ని నిర్ధారించుకొని హైకోర్టుకెళ్ళి హేబియస్ కార్పస్ పిటిషన్ ఏస్తే, కోర్టు ఈ నెల 29లోగా సాయికృష్ణని మా ముందు ప్రవేశపెట్టండి అంటూ పోలీసులకు ఆదేశాలు ఇస్తే, అప్పుడు చలనం వచ్చింది. అప్పుడు పానిక్ అయిపోయింది పోలీస్ వ్యవస్థ. అప్పుడు ఆయన వీఆర్‌కి పంపించారు స్థానిక సీఐని. ఆ న్యాయవాదుల బృందం కనుక సాయికృష్ణ తల్లికి అండగా నిలబడకపోతే, వాళ్ళు గనక కోర్టులో పిటిషన్ వేయకపోతే, వాళ్ళు గనక ఓ బృందంగా వెళ్లి మార్కాపురంలో పరిశీలన చేయకపోతే, వాళ్ళు గనక పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అడగకపోతే ఈ ఇష్యూ బయటకొచ్చేదే కాదు. ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదు. మానవ హక్కుల సంఘాలు ఏమైపోయాయో ఆంధ్రప్రదేశ్‌లో తెలీదు. అత్యంత దుర్మార్గమైన సంఘటన కదా ఇది. పార్టీలు, కులాల విషయం పక్కన పెట్టండి. ఓ మనిషిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో చంపేసి, కాల్చి బూడిద కూడా లేకుండా చేయడం అనేది అసలెవరు ఊహించని కూడా ఊహించలేం కదా! ఇక్కడ మరొక దుర్మార్గమైన అంశం ఏంటి అంటే, అధికార పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉంది. సాయికృష్ణ అనేవాడేమైనా గొప్పవాడా? మంచివాడా? అతనిపై చాలా కేసులున్నాయి. అతను ఒక క్రిమినలు, అతను ఒక రౌడీ షీటరు అంటూ క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నారు. అత్యంత దారుణంగా చంపబడిన ఒక 23 ఏళ్ల వయసున్న ఒక యువకుడిని ఉద్దేశించి ఆ తరహా వ్యాఖ్యలు, ఆ తరహా పోస్టులు ఎందుకు పెట్టాలనిపిస్తుందో అర్థం కాలేదు. ప్రభుత్వాన్ని కాపాడాలనుకుంటే, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలనుకుంటే, చెడ్డ పేరు రాకుండా చూడాలనుకుంటే ఇదే ఆ పద్ధతి. ఒక క్రిమినల్ అయినంత మాత్రం చంపేస్తారా? ఒక కేసులున్నంత మాత్రం చంపేస్తారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ప్రభుత్వంలో మా పైన కేసులు పెట్టండి, కేసులు పెట్టండి, ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత మంచిది అంటూ నారా లోకేష్ క్యాంపెయిన్ చేయడం చూసాం. అరే భయ్! నా మీద 12 కేసులున్నాయి. నీ మీద 5 కేసులేనా? నేను ఇంకా నీకంటే ఎక్కువ అంటూ చాలామంది కార్యకర్తలను ఉత్సాహపరిచి మరీ కేసులు పెట్టించుకోండి అని చెప్పడం చూసాం. అంటే కేసులుంటే కాల్చి చంపేస్తారా? ముంబైలో వందల మందిని చంపేసిన కసబ్‌ను కూడా ప్రభుత్వం చట్టపరంగా అరెస్ట్ చేసి, విచారించి, ఆ తర్వాత ఆయనకి శిక్ష విధించింది. అతని పైన ఇప్పుడు లైవ్‌లో ఉన్న కేసులు 2 కేసులు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. మిగతా కేసులన్నీ కొట్టేశారు. ఓ 2 కేసులున్న ఒక యువకుడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో చంపేసే అధికారం ఎవరిచ్చారు? ఎలా ఇస్తారు? దాన్ని సమర్థించడానికి కాస్త బుద్ధుండాలి కదా! దాన్ని సమర్థించడానికి కాస్తైనా మానవత్వం ఉండుండాలి కదా! ఏ రకంగా సమర్థిస్తారు? చనిపోయిన యువకుడి పైన తప్పుడు ప్రచారం చేస్తారా? లేదు అతను క్రిమినలే, రౌడీ షీటరే, హత్యలు చేశాడు, మానభంగాలు చేశారు, ఇంకేదో చేశారు అని అనుకుందాం ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్. చంపేస్తారా? వందల కేసులు ఉన్నవాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కేసులు ఉన్నవాళ్ళు అనేక మంది మంత్రులుగా ఉన్నారు. కేసులు ఉన్నవాళ్ళు అనేక మందిలో ముఖ్యమంత్రులుగా ఉన్నారు, ముఖ్యమంత్రులుగా పనిచేశారు. సో వాళ్ళందరికీ ఇదే శిక్ష విధిస్తారా? ఎదురు దాడి, తప్పుడు ప్రచారం మానేసి, బూడిదైనా ఇవ్వండి అంటూ ఆవేదన చెందుతున్న ఆ తల్లి ఆవేదనను అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆమె దగ్గరికెళ్ళండి. కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగండి. నీ కుమారుడిని మళ్ళీ తీసుకురాలేం, చేసిన తప్పును క్షమించండి అంటూ ఆమె కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగితే తప్ప ఈ ప్రభుత్వం చేసిన తప్పు ఒప్పుగా మారదు. సీఐని సస్పెండ్ చేశాం, సీఐని ట్రాన్స్‌ఫర్ చేశాం, లేదా సీఐ పైన చర్యలు తీసుకుంటాం, ఓ విచారణ కమిటీ ఏసాం. ఇది సరిపోదు కదా! ఇది కేవలం రాజకీయపరమైన ఇబ్బందుల్ని నుంచి తప్పించుకోవడం కోసం, రాజకీయంగా ఇబ్బందొస్తుంది కాబట్టి దాని నుంచి బయటపడడం కోసం చేస్తున్న కంటి తుడుపు చర్యలుగా కనపడుతున్నాయి తప్ప, ఆ యువకుడికి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వంలో ఉందో లేదో రాష్ట్ర ప్రజలే ఆలోచన చేయండి.